మిమ్మల్ని హరిశ్చంద్ర ప్రసాద్ వేధింపులకు గురి ఎస్ సార్. చేశారు. ఆ విషయాన్ని మీరు మీ భర్తకి, మరుదులకి చెప్పారు. తర్వాత వీళ్ళెళ్ళి అతని ఇంటికెళ్ళి గొడవ పడ్డారు. అంటే నా భార్యను ఎందుకు వేధిస్తున్నావు అని. అందువల్లే అతను వచ్చి కోపంతో హత్య చేశాడు అని నిన్నటి వరకు ఉన్న సమాచారం. నిజమేనమ్మా? వీళ్ళు వీళ్ళు దాడులకి అయితే వెళ్ళలేదు సార్, మాట్లాడడానికి అని చెప్పి పిలిచారు. ఓకే. హలో. ఓకే. అతన్ని మాట్లాడడానికి పిలిచారు సార్, పెద్దోళ్ళతో మాట్లాడిద్దాము అని చెప్పి పిలిచారు. అతను రాలేదు. ఓకే. రాకుండా ఇతను ఎంతసేపటికి నేనేం నేనేం చేయలేదు, నీ భార్య నాకు ఫోన్స్ కాల్స్ చేస్తుందని చెప్పి నా మీద చెప్పారు. అది ఎంతవరకు నిజం అని చెప్పి మా వాళ్ళు తెలుసుకుందామని చెప్పి మాట్లాడదామని చెప్పి పిలిచారు సార్. ఓకే. అతను రాకపోగా వీళ్ళని అక్కడికి ఇదే రండి, నేను వచ్చేది అని ఇలాగా మాట్లాడారు. సరే నువ్వు ఎక్కడి నుంచో చెప్పన్నా, మేము అక్కడికే వస్తామని చెప్పి అన్నారు. నేను ఇంటి ఓకే. దగ్గరే ఉన్నాను రండి అన్నారు. ఓకే. వెళ్ళారు సార్, వీళ్ళు వెళ్ళారు, కందుకూరు వెళ్ళారు. అతను ఉండేది కందుకూరు. ఓకే. కందుకూరు వెళ్ళేసి బయట నిల్చున్నారు సార్. అతను ఇంట్లో లేడని చెప్పి బయట నిల్చున్నారు. అన్న మేము వచ్చాము రా అని మాట్లాడదామని చెప్పి పిలిస్తే నాకు 1 గంట పడుతుంది, 2 గంటలు పడుతుంది అని చెప్పి ఎవరినో ఇద్దరిని తీసుకొని వచ్చారు సార్ 1 గంట తర్వాత. ఓకే. వీళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడారు సార్. మాట్లాడితే వాళ్ళ నాయనమ్మ మీరేంటి వచ్చేది మాట్లాడేది మీతో ఏందనేలాగా మాట్లాడారు. ఆవిడ ఇంట్లో తీసుకున్నారంట సార్. ఓకే. మా వాళ్ళు అది మేము మాట్లాడడానికి వస్తే అంటే వీళ్ళు వరుసల వాయిలు పెట్టుకునే పిలుచుకునే వాళ్ళు. నాయనమ్మ అనేది, అమ్మమ్మ అనేది, బాబాయ్ అనేది అలానే పిలుచుకునే వాళ్ళు. ఓకే. నువ్వు నువ్వు కరెక్ట్ కాదు నాయనమ్మ అని చెప్పి ఆయన చెయ్యి ఇట్లా పక్కకు నెట్టారండి. ఓకే. వాళ్ళు ఫస్ట్ ఆడవాళ్ళు నా హస్బెండ్ మీదకి వచ్చేసారు, మొత్తం గీకేశారు. ఓకే. వీళ్ళు ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు పవన్ కుమార్, భార్గవ్, నరసింహ వీళ్ళు ఇది కరెక్ట్ కాదని అంటే అమ్మాయికి చెప్పారు, ఇది కరెక్ట్ కాదక్క, నీలాంటి ఆడపిల్ల కూడా ఓకే. నువ్వు చెప్పుకోవాలి అది అంటే. అమ్మాయి సైలెంట్ గా ఉండిందంట సార్. మా వాళ్ళు ఇంకా వాళ్ళ ఆడవాళ్ళు రక్కేస్తున్నసరికి మా వాళ్ళు దెబ్బలు కొట్టారు సార్. ఫస్ట్ వాళ్ళే ఇద్దరిని పిలుచుకున్నారు, వాళ్ళని ఇద్దరిని పెట్టి కొట్టిద్దామని ప్లాన్ లో పిలుచుకున్నారు ఇక్కడి నుంచి అతను. ఓకే. మా వాళ్ళు చెప్పారు, నచ్చి చెప్పడానికి చూసారు, వాళ్ళు వినలేదు. వాళ్ళే రేజ్ అయ్యారు సార్. వాళ్ళ ఆడవాళ్ళు వచ్చేసరికి అది గీకేసరికి వీళ్ళు దెబ్బలు పెట్టారు. చెప్పేసి అతనికి చెప్పేసి వచ్చేసారు సార్ వీళ్ళు. ఓకే. మరుసటి రోజు కాకుండా తర్వాత రోజు గుంటూరు స్టేషన్లో అతను మా ట్రక్ మీద కేసు పెట్టారు సార్. ట్రక్ నాది, అందుకే వచ్చి మా మీద దాడి చేశారన్నారు, కేసు పెట్టారు. ఓకే. మాకు ఫోన్ వచ్చింది. కానిస్టేబుల్ ఫోన్ చేసి ఒకసారి స్టేషన్కి రండి, మీ మీద కేసు వచ్చినప్పుడు నేను మాట్లాడాను సార్, నాకు ఇట్లా హరాస్మెంట్ అవుతుంటే మా వాళ్ళు వెళ్తారు సార్, ఇది ట్రక్ గురించి కాదు కేసు అని చెప్పాను సార్. ఓకే. సరే అమ్మ మీరు కూడా ఈవినింగ్ ఒకసారి రండి అని చెప్తారు. గొడవ 28 అలా జరిగింది. మేము 30కి స్టేషన్కి వెళ్ళాం సార్, సెప్టెంబర్. ఓకే. వెళ్ళాము. ఎస్ఐ సార్కి నేను చెప్పాను, ఫస్ట్ నేనంతా జరిగింది చెప్పాను. సార్ నాకు హెరాస్మెంట్గా ఉంది, వాళ్ళకి ఏదైనా ఉంటే పర్సనల్గా తీసుకోకుండా ఇలా హెరాస్మెంట్ చేశారు. నేను చెప్పాను సార్, జరిగిందంతా చెప్పాను సార్. యాక్షన్ బాగానే తీసుకున్నారు. అతన్ని పిలిపించి నా హస్బెండ్ని, మద్దతుని, అతనితో మాట్లాడారు. ఓకే. మాట్లాడి ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఏంటంటే చూసుకోండి, మీరు చూసుకోండి, ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. పోతే మేము ఎంక్వైరీ చేస్తున్నంత వరకు ట్రక్ లక్ష్మీనాయుడు అని తెలిసింది, వద్దు వద్దుగా ఈ గొడవలు వద్దు, వెళ్ళిపోండి అని చెప్పారు సార్. ఓకే. తర్వాత బాగానే ఉన్నాం సార్. నా మత ప్రాజెక్ట్ నా భర్త ట్రాక్టర్కి వెళ్ళారు, మట్టుకోవాలకి వెళ్ళారు, బాగానే ఉంది. అక్టోబర్ 2వ తారీఖు పండుగ రోజు వీళ్ళు ఏం చెప్పారంటే ట్రాక్టర్ పేపర్స్ కోసం వెళ్తున్నామని చెప్పి స్టార్ట్ అయ్యారు, బయలుదేరారు పవన్ కుమార్, లక్ష్మీ. అప్పటికి మేము ఈరోజు పండుగ కదా, ఎవరు ఇస్తారు అంటే ఎవరు తెలిసిన వాళ్ళు ఇస్తామన్నారు. పడితే ఏం మెన్షన్ తీసుకొద్దామని చెప్తున్నారు. మా పెద్ద పాపతో నాతో కొద్దిసేపు ఒక అరగంట అలా సరదాగా ఉన్నారు. చిన్న పాపని
కాసేపు ఆడిస్తున్నారు. అదే ఇంకా మాకు లాస్ట్‌గా 10:40కి అలా బిఫోర్ ఇంటి దగ్గర నుంచి ఓకే. బయలుదేరారు. నాకు అంటే ఈ హత్యకు ముందు 10:40కి ఈ అలా బయలుదేరారు సార్. చెప్పండమ్మా, ఆ! చెప్పండమ్మా. అదే 10:40కి అలా బయలుదేరారు సార్ ఇక్కడి నుంచి. అప్పుడే భార్గవ్ పని నుంచి వచ్చాడు, భార్గవ్ నాయుడు. అన్న నేను వస్తాను, పండగ కదా బైక్ సర్వీసింగ్ పూజ చేపిస్తున్నాము అని చెప్పేసి ముగ్గురు వెళ్ళాము. ఓకే. 11:40కి 11:20కి అట్లా అత్తయ్య గారు ఫోన్ చేసి ఏడుస్తూ బడికి పోండి అన్నారు. తర్వాత ఎప్పుడే వెళ్ళారు అని చెప్పాను. లేదు ఓకే. ఫోన్ చేయని చెప్పి ఆవిడ ఫోన్ కట్ చేశారు. ఓకే. నేను ఫోన్ చేస్తే ఫస్ట్ నా భర్తకి చేశాను, ఎత్తలేదు. తర్వాత ఇద్దరు మధ్యలో చేశాను, వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. 12:30కి అట్లా నాకు యాక్సిడెంట్ జరిగింది, ఏదో జరిగిందనేది తెలుసు సార్. ఫస్ట్ అందరు వచ్చేసారు నా దగ్గరికి, ఓకే. ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఓకే. ఏదో ఇష్యూ జరిగింది, అదేంటనేది తెలియలేదు నాకు. అవునండి. 12:30కి అట్లా యాక్సిడెంట్ అన్నారు. ఓకే. యాక్సిడెంట్ చేసినారు ఎవరంటే పలానా వ్యక్తి అని చెప్పారు. ఓకే. నాకు 1కి 1:30కి అట్లా కన్ఫర్మ్ అయింది సార్, ఆయన ఓకే. చనిపోయారు అనేది అనుకుంటున్నారు. కన్ఫర్మ్గా అంటే నాకు ఎవరేం చెప్పలేదు, జనాలు అనుకుంటుంటే నేను విన్నాను. ఓకే. అప్పటికి ఇంకా నాన్నకు వాళ్ళకి ఫోన్ చేసి, నాన్న నాకు భయంగా ఉంది, యాక్సిడెంట్ అంట అని చెప్పాను. ఎవరికి ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు అత్తయ్య వాళ్ళు. 2కి అలా నన్ను కందుకూరు తీసుకెళ్లారండి. ఓకే. తీసుకెళ్ళి సార్ మొత్తం స్టేట్మెంట్ అవి తీసుకున్నారు. నాకు 5కి అట్లా బాడీ ఇచ్చారండి. ఓకే. అంటే ఈ హత్యకు ముందు అమ్మా అమ్మా ఒక్క నిమిషం సుజాత గారు, హత్యకు ముందు మీ కుటుంబానికి హరిశ్చంద్ర ప్రసాద్ కుటుంబానికి మధ్య సంబంధాలు అంటే రిలేషన్స్ ఎలా ఉండేవి? అంటే మీరు ఇందాక చెప్పారు మీ భర్త వాళ్ళ నాయనమ్మ అని పిలిచేవారని, వాళ్ళ అమ్మని మీ అమ్మ అని పిలిచేవాళ్ళని, ఇట్లా బంధుత్వాలు కలుపుకుని కూడా మీరు వాళ్ళు పిలుచుకునే వాళ్ళని ఇందాక ఒక మాట అన్నారు మీరు. అంటే అంత అన్యోన్యంగా ఉండేదో రెండు కుటుంబాల మధ్య కూడా రిలేషన్? ఉండేదండి, ఉండేది. ఈ మధ్యలో మధ్యవర్తులు వల్ల వీళ్ళు ఇలా అయిపోయారండి. దీన్ని అంటే ఇతని గురించి అతనికి బ్యాడ్గా చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళకి కలహాలు వచ్చింది కూడా అక్కడేనండి, మధ్యవర్తుల వల్ల. ఓకే. ఇప్పుడు ఇద్దరి మధ్య ఇంత ప్రేమ ఇంత బంధం ఉన్నప్పుడు ఎక్కడ గొడవ స్టార్ట్ అయిందంటే, మీ దగ్గర ఏదో 2,30,000 రూపాయలు హరిశ్చంద్ర ప్రసాద్ అప్పు తీసుకున్నాడని, అవి ఇవ్వటంలో లేట్ అయితే మీరు అతను ట్రక్కుని తీసుకొచ్చారని, సో ఇక్కడే గొడవ స్టార్ట్ అయిందని రకరకాలుగా చెప్తున్నారు, నిజమేనా? లేదండి, అవన్నీ అపోహలే. ట్రక్ అయితే మాదేమో, వాళ్ళేం కాదు. అయితే 2,35,000 2,00,000 మాకు ఇవ్వాలి. ఓకే. అది ఎలా ఇవ్వాలంటే, మేము అంటే నా భర్త ఈ ట్రాక్టర్లు నడిపిన దగ్గర ఈ డబ్బులన్నీ అతని దగ్గర ఉన్నవి. అది కాక మేము ట్రాక్టర్ కొనుక్కునేటప్పుడు మేము ఒకరి దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నామండి. అది అతనికి అవసరమైతే ఇతనే ఇచ్చాడండి, నా భర్త ఇచ్చాడు. ఓకే, మీకే ఇచ్చాడు. ఓకే. అలా మాకు 2,50,000 ఇవ్వాల్సి ఉంది. ట్రక్ అయితే మాదేనండి. 2,35,000 ట్రక్ మేము కొనుక్కున్నాం. అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని కదండి, అతను ప్రామిసరీ నోటు రాసి వేరే వాళ్ళకి డబ్బులు మాకు అంటే మా డబ్బులు మాకు ఇప్పించాడు, అతను అప్పు చేసి. ఓకే. మా ట్రక్ మేము కొత్త ట్రక్ కొనుక్కున్నాం అండి. అది వినాయకుడి బొమ్మ కింద ట్రక్ పెడతారు, ఆ ట్రక్ మేము కొనుక్కున్నాం. ఓకే. అంటే మిమ్మల్ని వేధించడం ఎప్పటి నుంచి జరిగిందమ్మా? అంటే ఏ రకంగా మిమ్మల్ని హరిశ్చంద్ర ప్రసాద్ మిమ్మల్ని ఏ రకంగా వేధించేవాడు? అదేనండి, ఇతను జేసీ దగ్గర ఈ ట్రాక్టర్ల దగ్గర ఎదురు తిరిగి మాట్లాడారు. ఓకే. లక్ష్మీనాయుడు. ఓకే. అది నాకెదురు తిరిగి మాట్లాడేందుకు ప్రతి వాళ్ళ 4 ఇల్లులు అనేలాగా వాళ్ళు బేసిక్ ఏంటంటే, అతని క్రిమినల్ మైండ్ అండి. మనం ఒకటి ఆలోచిస్తే అతను ఒకేసారి 4-5 ఆలోచనలు వస్తాయి అనేది నా ఒపీనియన్. ఓకే. అది నన్ను అనేలాగా తీసుకొని వినాయకుడి బొమ్మ దగ్గర కూడా ఈయన కొంచెం ఎదురు తిరిగి మాట్లాడినట్టుగా లెక్కల దగ్గర అలా ఉండిందంట. ఓకే. అలా ఇంకా నాకు కాల్స్ వచ్చి రావడం జరిగిందండి. ఎలా అంటే, వీడు నాకెదురు తిరిగి మాట్లాడుతున్నాడు,
ఎంత మీరెంత ఆ, అనేలాగా మాట్లాడారు. నాకు ఎదురు తిరిగిన వాళ్ళు ఇప్పటిదాకా ఊర్లో లేదు, ఇప్పుడు ఓకే. వీడే ఫస్ట్ అని అన్నారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా అంటే ఈ గొడవ లేకముందు మీ కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళు మీ ఇంటికి రావటం, మీ పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ పిల్లలు మీ దగ్గరికి రావటం, ఇట్లా పండుగ సమయాల్లో కలవటం ఇలాంటిది ఉండేదండి? లేదండి, వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేది లేదు, వాళ్ళు మా ఇంటికి వచ్చేది లేదు. వాళ్ళు ఎక్కడో కనిపిస్తూ ఉండేవాళ్ళు, మేము ఎక్కడో మొన్నటి దాకా పొనుగోమల గ్రామంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు 3 నెలలు అవుతుందండి మేము జారకం పడిపెట్టి. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళేది లేదు, వాళ్ళు మాకు వచ్చేది లేదు. కాకపోతే ఏదైనా మా పూజలున్నా, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా అటెండ్ అయ్యేవాళ్ళం. అంటే నేను కూడా వెళ్ళేదాన్ని కాదు, నా హస్బెండ్ వెళ్ళేవాళ్ళు. అట్నుంచి వాళ్ళు మా ఇంట్లో ఏదైనా పూజలు ఉంటే, ఏదైనా ఫంక్షన్స్ ఉంటే అటెండ్ అయ్యేది. ఓకే. అంటే నిన్న నిన్న మీరు ఒక వీడియో చూశాను మీది. కొన్ని కుల సంఘాల నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. ఏంటంటే నువ్వు నాతో ఉండు, నా భార్యతో సమానంగా చూసుకుంటాను అని నాకు మెసేజ్లు పెట్టేవాడు, కాల్స్ చేసేవాడు. రెండోది వచ్చి నువ్వు నాతో ఉంటే మెసేజెస్ మీకు కాదండి, ఇవ్వాల్సిన డబ్బులు కూడా కాల్స్లోనే. మీకు ఇవ్వాల్సిన డబ్బులు మినహాయిస్తానని అన్నాడని. మెసేజెస్ ఏం కాదండి, డైరెక్ట్ కాల్ చేసి ఇప్పుడు ఆ, డబ్బులు ఇస్తాను, అప్పులు తీరుస్తాను అని అన్నారు. అన్నప్పుడు గట్టిగా మాట్లాడేసరికి ఆ, నిన్ను నా వైఫ్ లాగా చూసుకోవాలని అన్నారు. ఓకే. అన్నప్పుడు నేను వాళ్ళ వైఫ్కి ఇన్ఫార్మ్ చేశాను కాల్ చేసి. ఓకే. ఆమె ఏమన్నారమ్మా? అంటే నేను ఫస్ట్ నేనేం చేయలేను అన్నది అనింది, తర్వాత నేను మాట్లాడతాను అనింది. ఓకే. నేను చెప్పాను, నా మళ్ళీ నాకు సంవత్సరానికి కాకుండా మాట్లాడు అని చెప్పాను. ఆ ఓకే. అమ్మాయి మాట్లాడితే నిన్ను వదలను దాన్ని వదలను అన్నారు. ఆ ఓకే. అమ్మాయి తర్వాత నాకు కాల్ చేసి చెప్పింది. ఓకే. అదేంటిమా ఎలా ఎలా అన్నారు, మాట్లాడుతూ ఒకసారి. మీరు అతను అన్నయ్య అని పిలిచేవాళ్ళమ్మా? మీ భర్తనే ఆవిడ అన్నయ్య అని పిలిచేవాళ్ళు? ఆ, అవును మిమ్మల్ని ఆవిడ వదిన అని పిలిచేది? అవునండి, వాళ్ళ వదిన. ఓకే. అంత మంచి రిలేషన్స్ ఉన్నాయి మీకు వాళ్ళకి?